ఆచి చికెన్ మసాలా. అదే ఇప్పుడు అమరావతి అనే గ్రోత్ ఇంజన్కు దానికి సప్లై, ఇప్పుడు ఆదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నాడు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకి ఆ పైకి పోవడానికి ఈ సప్లై. ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలన్నీ పోతాయేమో తెలియదు, కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ సప్లైస్ అన్నీ కట్ చేసేస్తున్నారు కంప్లీట్గా, చాలా క్రూరంగా దుర్మార్గంగా. మనం నమ్మమంటున్నారు, మీరు బాగున్నారు ఆశ. ఇప్పుడు బయటికి పోయి ఆ క్యూలలో నిలబడే ఎవరిని కదిలించినా, ఇప్పుడు నేను చూపించినవి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆ దెబ్బ కొట్టింది అంటే దొంగ దెబ్బ కాదు, స్ట్రైట్ దెబ్బ కొట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు కొడుతున్నాడు, ఆయన గవర్నమెంట్ కొడుతుంది. ఏ పేరుతో అంటే అమరావతికి సప్లైలు కావాలంట. రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, అమరావతిలో కాంట్రాక్టర్కు, అమరావతికి కూడా కాదు, అమరావతి దానికి ఏదో ఇది అక్కడ ఉండే జనానికి కాదు, అక్కడ కాంట్రాక్టర్కి కావాలి. ఆ సప్లైస్ ఎక్కడ కొరత రాకూడదు. ఇక్కడ రైతు ఆడ పొలంలో దీనికి కావాల్సిన మోటార్లకు కావాల్సినవో లేకుంటే వరికోత కదా, అది దొరకపోయినా పర్లా. ఒక 2 వీలర్ సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటోకు లేకపోయినా పర్లా. ఏమి ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుస్తుంది కదా. అన్యాయంగా ఉంది అది అసలు. అంటే ఏదైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది పొలిటికల్ బాసెస్, అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ కింద వాళ్ళ అడుగులకు మడుగులు ఊడిగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. 100ల కొద్దీ ఆ దీనికి లొంగని మాట వినని వాళ్ళను పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైతే మాట వింటారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఏం మాట వినాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చేయాలి. వాళ్ళు ఎక్కడ అరాచకం చేసినా, కొట్టినా, శాంతి భద్రతలు కాదు అన్ని గాలికి వదిలేసిన, మహిళల మీద దాడులు జరిగిన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరున్నారు ప్రతిపక్షం? లెఫ్ట్ పార్టీస్ను వాటిని తీసేస్తే, ఇంకా చిన్న చిన్న వాటిని తీసేస్తే పెద్దగా ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ, పెద్ద ప్రతిపక్షం. వీళ్ళని ఎక్కడ వాయిస్ రైజ్ చేయకుండా కొట్టాలి, దానికి ఉపయోగిస్తున్నారు. అక్కడ జరిగింది ఏంది? ఒక అక్రమంగా వితౌట్ ఇది లేకుండా కడుతున్న దాన్ని హైకోర్టు నుంచి తేవుంటే దాన్ని వైలేట్ చేసిపోతుంటే క్వశ్చన్ చేసినందుకు, అక్కడికి పోతున్నందుకు అటాక్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మన పార్టీ కోఆర్డినేటర్ గణేష్. అంటే క్వశ్చన్ చేయడానికి లేదు, రావడానికి లేదు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి వాళ్ళంటే ఎవరు నమ్ముతారు? అసలు ప్రభుత్వం ఉందంటే ఎట్లా నమ్ముతారు? మొన్నటికి మొన్న అదేది టోల్గేట్ దగ్గర అయితే కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే అతను అక్కడే ఉన్నాడు. అతని గన్మెన్ వాళ్ళు పోయి ఎట్లా కొట్టారో అందరూ చూశారు. కొట్టడం కాదు, ఈడ్చుకుపోయి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళి మళ్ళీ క్షమాపణ కూడా చెప్పించుకున్నారు వాళ్ళతోనే. మొత్తం వీడియోలు వచ్చాయి. ఏం లేదు. కోడూరులో ఎమ్మెల్యే అనుచరులంట, అతను ఆ ఎమ్మెల్యే తన లైంగిక వేధించాడని ఒక మహిళ ఎంత చెప్పినా వినట్లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. పోలీసుల దగ్గర లాంటివి తీసుకొని కొడతాడు, అయినా ఏముండదు. ఎందుకంటే పోలీసు ఉండేది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, పోలీసులు ఉండేది ఇటు తప్పుడు కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. ఆచి చికెన్ మసాలా.